కృషి బాలన్న ప్రైజ్ లాడ్. ప్రెసిడెంట్. బాగున్నావు కదా బాగున్నాను. అన్నా? నేను కొన్ని ప్రశ్నలు అడుగుతానన్నా. యాక్చువల్లీ ఏంటంటే అన్నా, ఇప్పుడు అప్పుడు మిమ్మల్ని చాలా ప్రేమగానే పలకరించాము, ఇప్పటికీ మిమ్మల్ని ప్రేమగానే పలకరిస్తాం మేము. అయితే మీరు ఒకప్పుడు భయంకరంగా దేవుణ్ణి దూషించి, మొన్నటి దాకా అంతకు ముందు మీరు పాస్టర్గా ఉన్నారు, దేవుని పని చేశారు కొంతకాలం. తర్వాత మరలా దేవుడు మాకు దేవుడి దానిలో తప్పులు కనపడుతున్నాయి అనుకొని మీరు, బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నాయి అనుకొని మీరు పక్కకు వచ్చారు. మరలా దేవుని దూషించారు కరుణాకరణ్ సార్తో కలిసి. సో తర్వాత మరలా ఇప్పుడు ఒక్కసారిగా మీకు క్షమాపణ ఎందుకు మీకు ఇలా పశ్చాత్తాపం కలిగింది అని అంటారు? ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. చెప్పాను, యేసు ప్రభు దర్శించడం వల్లనే పశ్చాత్తాపం ఇదంతా కలిగింది. అంటే ఇది నేను ఒక విషయం అడుగుతాను బ్రదర్, మీరు ఫీల్ కాకూడదు. పర్లేదు, అదే ఇది నిజమైంది కాదు అని నేను అనుకుంటున్నాను, అప్పుడు మీరేమంటారు? ఫీల్ అవ్వద్దు, అంటే నార్మల్ గా నేను అడుగుతున్నాను. పర్లేదు. ఇది నిజమైన పశ్చాత్తాపం కాదు అని అనుకుంటున్నాను. సరే అనుకోండి. మనం నేను చేయగలిగింది ఏముంది చెప్పండి. అది మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాదనిలేను. అంటే నేను కాళ్ళు కొట్టి కూడా బతిలాడి నమ్మని నేను ఎందుకంటాను చెప్పు. ఎవరు నాకు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయిందో అది నాకు సంబంధించిన విషయం, అది నాకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎదుటోళ్ళు ఎలా అనుకుంటారు అన్నది విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం. నేను బాధ పెట్టాను కాబట్టి, నేను సంఘాన్ని దూషించాను కాబట్టి, క్రైస్తవ్యాన్ని దూషించాను కాబట్టి, యేసు లేడని వ్యాఖ్యలు చేశాను కాబట్టి నాకు క్షమాపణ చెప్పాలి అనిపించి క్షమాపణ చెప్పాను. దట్స్ ఆల్. నా పని అయిపోయింది. అవతల వాళ్ళు క్షమిస్తారా లేదా అన్నటువంటి విషయం నాకు అనవసరమైనటువంటి విషయం. అవతల వాళ్ళు ఈ విషయాన్ని అంగీకరిస్తారా లేదా అన్నటువంటి విషయం కూడా నాకు అనవసరమైనటువంటి విషయం. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. మీరు నమ్మను అని చెప్పేసి అన్నారు, సరే ఓకే. కొంతమంది ఓకే బ్రదర్ తిరిగి వచ్చారు, ధన్యవాదాలు అని మాట్లాడారు పాజిటివ్ గా, దానికి కూడా సంతోషం, ఏదైనా సంతోషమే. ఓకే, దేవునికి స్తోత్రం. యాక్చువల్లీ ఏంటంటే బ్రదర్, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి ఎలా వస్తే, తండ్రి ఎలా అయితే మెడ మీద పడి ముద్దులు పెట్టి దేవుడు తండ్రి కౌగిలించుకున్నాడు, అట్టి రీతిగానే దేవుడు మిమ్మల్ని కౌగిలించుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు సంతోషంగా ఉంది చాలా. అంటే చాలా ఎక్కడెక్కడో వినపడుతుంది ఏంటంటే, కృషి పాలన బ్రదరు మళ్ళా ఇట్లా నటిస్తున్నాడు ఏదో చేయడానికి అనే వార్త వినిపిస్తుంది. సో దానికోసం అడిగాను నేను. అలాను అదే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. అవునులే. సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న బ్రదర్ నా నుంచి, ఇది నా వ్యక్తిగతం. ఒకప్పుడు కరుణాకరణ్ సార్తో కలిసి మీరు యేసుక్రీస్తు ప్రభువారిని దూషించి, పాస్టర్స్ ని తిట్టి, భయంకరంగా క్రిస్టియానిటీని ప్రలోభ పెట్టి ఎలా పడితే అలా మాట్లాడిన కృషి పాలు రానున్న రోజుల్లో మరలా అలాంటి వ్యక్తిగతంగా మాట్లాడతారా, దూషిస్తారా? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పుడు కేవలం బైబిల్ని పట్టుకుని బైబిల్ని నమ్మాలా వద్దా అన్నటువంటిది మన చేతుల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు కంప్లీట్ గా నా చేతుల్లో లేదు. ఆయనే దర్శించినప్పుడు మళ్ళీ వెనక తిరిగి ఎలా పోతాం? దేవుడు కనిపించి కూడా మాట్లాడిన తర్వాత కూడా ఒకప్పుడు కనిపించలేదా బ్రదర్ మీకు దేవుడు? లేదు. మరి అట్లా దేవుని సేవకి సమర్పించారు మీరు? అప్పుడు నాకు సేవకు వెళ్ళాలి అని అనిపించింది, వెళ్ళాను. ఓకే, ఏదైనా మనసులో అనిపిస్తేనే కదా. ఓకే.
ఇప్పుడు దేవుడు దర్శించాడు అంటారు. ఆ, ఒకసారి దేవుడు కనిపించి ఆయనే మాట్లాడిన తర్వాత మరలా వెనక్కి తిరిగిపోతే ఈ జీవితానికి ఉమ్, అర్థం లేదు. అదేలే. ఉమ్, సో రానున్న రోజుల్లో మీ దగ్గర నుంచి యేసుక్రీస్తుని విమర్శిస్తూ ఉమ్, మరి సేవకులను విమర్శిస్తూ మీ సేవకులను కూడా విమర్శించారు. మన ఉమ్, రెడ్డి పాల్ గారు కానీ బ్లెస్సీ ఉమ్, అక్కను ఉమ్, కానీ ఉమ్, కొంతమందిని విమర్శించారు. నేను చూశాను అవి. బ్రదర్ మీ వీడియోస్ నేను ఎప్పుడు చూస్తూనే ఉంటాను. మీకు ఆల్రెడీ ఒక్కసారి కూడా ఒక వీడియో చేశాను మీ మీద కౌంటర్ టైప్లో. ఓకే. యాక్చువల్లీ మీ వీడియోస్ చూస్తూనే ఉంటాను. ఒక్కొక్కసారి ఎందుకు ఇలా ఉమ్, ఆలోచిస్తున్నారు బ్రదర్ అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏమో ఉమ్, క్రిస్టియానిటీని తెలుసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఉమ్, మరలా ఎందుకని పక్కకు దోవ పట్టేసి ఎందుకు అలా చేస్తున్నాడని చాలా బాధేస్తుంది. ఓకే. మీ విషయంలో దేవుని కృపను బట్టి కొన్ని కొన్ని రోజుల క్రితమే అంటే ఒక నెలల క్రితమే మీరు మాకు తెలుసు. అవును. అప్పటి నుంచి కూడా మీకోసం ప్రార్థన చేయడం, దేవుని కృపను బట్టి మరలా మీరు మరలా రావడం చాలా సంతోషం మాకు. మీ దగ్గర నుంచి ఇక రానున్న రోజుల్లో మేము ఎక్స్పెక్ట్ చేయమంటారా వీడియోస్? అంటే క్రీస్తు సంబంధిగానే మాట్లాడతారా లేకపోతే ఇక జీవితాంతం చచ్చే వరకు కూడా క్రీస్తు సంబంధం. అవసరమైతే ఈ క్షణం క్రీస్తు కోసం ఏదైనా అవ్వడానికి సిద్ధంగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం బ్రదర్ నాకు. మీరు రానున్న రోజుల్లో బలమైన సేవ చేయాలి, దేవుని కోసం బలంగా నిలబడాలి అని నేను చాలా కోరుకుంటున్నాను. మీకోసం నేను ప్రతి దినము ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ దేవుడు మిమ్మల్ని సొంత రక్షకునిగా దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఎన్నుకొని వాడుకుంటాడు బ్రదర్. నేను ఇంకొక ప్రశ్న అడుగుతాను బ్రదర్. ఇది లాస్ట్ అనుకోండి. ఇంకా యేసుక్రీస్తుని మీరు ఇప్పుడు సొంత రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది మరలా ఇదిగో నా పాప క్షమాపణలను దేవుని దగ్గర ఒప్పుకున్నాను అని మీరు అనుకొని దేవుడు మిమ్మల్ని క్షమించాడు కదా, ఓకేనా? మీకు మనస్ఫూర్తిగా ఉందా దేవుడు క్షమించాడని? ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుడు క్షమించాడు కాబట్టి ఆయన నా దగ్గరకు వచ్చాడు అని నమ్ముతున్నారు. ఓకే, దేవునికి స్తోత్రం. నాకు చాలా సంతోషం బ్రదర్. దేవుడే క్షమించిన తర్వాత ఈ మనుషులందరూ క్షమించినా క్షమించకపోయినా అసలు మనకి లెక్కలో లేదులే కానీ దేవుడు క్షమిస్తే చాలు. సరే బ్రదర్, ఇప్పుడు నాకు ఒక్క డౌట్. మీరు మరలా ఇది నొప్పించుకోకూడదు. ఇప్పుడు దేవుని ఇప్పుడు నేను ఒకప్పుడు తిట్టాను, ఇట్లా నేను అలా ఉన్నాను ఇలా ఉన్నాను అని మీరు పశ్చాత్తాపడ్డారు, క్రిస్టియానిటీకి సారీ చెప్పారు మొత్తానికి అందరికీ దేవుని క్షమాపణలు అడిగి. సరే మంచిది, చాలా సంతోషం. పూర్వం వీడియోలు ఎందుకు బ్రదర్ తీసేయచ్చు కదా? తీసేసాను కదా. తీసేసారా? చూడలేదా? సారీ బ్రదర్, అట్టయితే నేనే చూడలేదు. నేను మీటింగ్స్ లో ఉన్నాము, తండ్రి సన్నిధి మీటింగ్స్. సారీ బ్రదర్, చూడలేదులే. తీసేసాను. లేవు, ఏమీ లేవు. నైస్. సో మరి మీరు పలు విధాలైనటువంటి ప్రశ్నలు రేకెత్తిచ్చారు కదా, లోతు భార్య విషయంలో, తరువాత మన ఇతను ఉన్నారు కదా, అదే లోతు తన కూతుర్లతోటి పాపం చేసిన విషయం, ఈ రెండిటి మీద తీసుకొని కంపారిజేషన్స్ మొదలుపెట్టి లోతు భార్య ఓన్లీ వెనుకకు తిరగటం వలన మాత్రమే ఉప్పు స్తంభం అయిపోయిందా? మరి లోతు తన ఇద్దరు కూతుర్లతోటి పాపం చేస్తే దేవుడు టంగని ప్రత్యక్షమయ్యి ఆపలేదా అని దాని మీద ఒక విపరీతమైన వ్యాఖ్య చేశారు. అప్పుడు చూసా వీడియో నేను కూడా. అయితే సో దాని మీద మీరు ఇప్పుడు ఎలా స్పందిస్తారు బ్రదర్? ఆ విషయం మీదనా? ఇప్పుడు మీరు అలానే ఉన్నారా లేకపోతే వ్యక్తిగతంగా ఏమైనా మార్పు చెందిందా మీ ఆలోచనలో? మార్పు వచ్చింది, మార్పు ఉంది. సో ఎలా మారినట్టు? ఇప్పుడు చాలా మంది అంటున్నటువంటి విషయం ఏంటంటే, నీకంటే ఎక్కువ సంవత్సరాల నుండి కరుణాకర్ అన్న గాని లలిత్ గారు గాని వాళ్ళు విపరీతమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వాళ్ళకి కనిపించిన దేవుడు నీకే కనిపించాడా, నీ వయసు అంతే, ఇలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు. దాన్ని బేస్ చేసుకుని నేను అంటున్నాను ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానం.
ఉమ్, ఇప్పుడు నా వయసు తక్కువ అయి ఉండొచ్చు, నేను దేవుడిని దూషించింది తక్కువ టైం అయి ఉండొచ్చు, బట్ ఆయన ఉద్దేశం కదా. అంతే అంతే. ఆ అలాగనే ఎవరిని ఎప్పుడు ఎలాగా అన్నది కూడా ఆయన ఉద్దేశం. శిక్షించాలా లేకపోతే మాట్లాడి చెప్పాలా లేకపోతే ఇంకొకటి అన్నది ఆయన ఉద్దేశం. దాన్ని ఓకే నేను జడ్జ్ చేయలేదు. ఓకే ఓకే. దేవునికి ఉమ్, స్తోత్రం. దేవుని కృప, ఉమ్, దేవుని కృప. చాలా సంతోషం బ్రదర్. ఇప్పుడు మరలా ఏంటంటే ఉమ్, చాలా సంతోషమైన వివరణ ఇచ్చారు మీరు. ఉమ్. అయితే రానున్న రోజుల్లో మీరు సేవ కొరకు నిలబడతారా? అదే కదా సేవ కోసమే. ఓకే నైస్. ఉమ్, అయితే బ్రదర్ మీకు మతోన్మాదుల నుంచి భయంకరమైన విపరీతమైన వ్యాఖ్యలు రావచ్చు ఇక్కడి నుంచి. ఉమ్, ఎందుకంటే ఒకప్పుడు మీరు వాళ్ళతో కలిసి ఉన్న వాళ్ళే, వాళ్ళతో అన్ని చేసిన వాళ్ళే కదా. ఉమ్, ఉమ్, సో ఉమ్, సడన్ గా ఇట్లా మార్పు చెంది ఇట్లా వచ్చేసరికి వాళ్ళందరూ మళ్ళీ మీ మీదకు వస్తారేమో. ఉమ్, అప్పుడు మీరు ఎలా ఉమ్. మాట్లాడతారు? మీరు ఎలా తీసుకోగలుగుతారు? వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి అప్పుడు అది ఉంటుంది. ఆ పరిస్థితిని బట్టి మనం మాట్లాడేది ఉంటుంది. మన ముందే ఏం మాట్లాడుతాం చెప్పు? అదేలేండి. ఆ, ఓకే బ్రదర్. ఓకే. చాలా ఉమ్, సంతోషం. మీరు క్రీస్తు కోసం నిలబడాలి. క్రీస్తు సాక్షిగా నిలబడాలి. అవసరమైతే దేవుని కోసం యాగమైపోవాలని చాలా ఉమ్, ఆశగా ఉన్నాను నేను. బలమైన పరిచర్య జరిగించాలి. ఎందుకంటే మీలో చాలా డెప్త్ ఉంది అని నేను అనుకుంటున్నాను. ఉమ్, ఎందుకంటే మీ వీడియోస్ నేను చూశాను. ఉమ్, అంటే మీరు అలా అడగటం కూడా క్రైస్తవ్యానికి మంచే, తెలుసుకోవాలి కదా. ఉమ్, సో ప్రతి ఒక్క మనిషి దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకునేది ఉంది. ఉమ్, అది కూడా బైబిల్ చదివిన వ్యక్తుల దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఉమ్, ఏదో ఒకటి తెలిసింది ఉంటది. అలానే మీ దగ్గర నుంచి కూడా నేను చాలా కొన్ని ప్రశ్నలకి ఆన్సర్లు నేను తెలుసుకున్నాను. సేవకుల దగ్గర ఉమ్, నుంచి కానీ, మీరు ఉమ్, మాట్లాడిన సబ్జెక్ట్స్ మీద అడిగి తెలుసుకోవడం కానీ, ఉమ్. సో దేవుని కృపను బట్టి తెలుసుకోవడం జరిగింది. ఓకే. ఉమ్, సో ఉమ్, చాలా సంతోషం బ్రదర్. మీకు చాలా మంచి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ ఉమ్. జ్ఞానాన్ని ఇక నుంచి మీరు మంచి దేవుని కోసం వాడండి బ్రదర్. తప్పకుండా ఆ, తప్పకుండా. ఇంతమంది క్రైస్తవ్యులు మిమ్మల్ని యాక్సెప్ట్ చేశారు కదా. ఆ, సో దేవుడు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఉమ్, ముందు మరలా నాకటి సాళ్ళ మీద చేయబెట్టేసి ఉమ్, మనం వెనుకకు తిరగకూడదు బ్రదర్. ఆ, సో మరలా దేవుణ్ణి మీరు అవమానపరచకండి. మీరు పరచరని నేను నమ్ముతున్నాను. ఆ, ఎందుకంటే దేవుడు స్పర్శించాడని మీరు చెప్తున్నారు కదా. ఆ, దేవుడు ఒకసారి స్పర్శించాడంటే ఆ వ్యక్తి మరలా వెనుకకు తిరగడు ఇక. ఓకే. ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ పౌలు గారు ఉమ్, మా మా వెనుకకు తిరగలేదు కదా. ఉమ్, మోషే వెనుకకు తిరగలేదు కదా. ఉమ్, యోబు ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు కదా. ఉమ్, సో అలాంటి పరిస్థితులు మన జీవితంలో, మీ జీవితంలో అని అనట్లేదు, మన జీవితంలో వస్తే ఉమ్. మనం క్రీస్తు కోసం అవసరమైతే అలా యాగమైపోయేటట్టు నిలబడదాం బ్రదర్. తప్పకుండా మీరు తప్పకుండా. దీనికి అంగీకరిస్తారా? నిజంగా నిలబడతారా తప్పకుండా. దేవుని కోసం? నేను నిజంగా నిలబడతాను. అదే కదా చెప్తున్నాను. ఓకే నిజంగా ఓకే. ఆయన కోసం నిలబడతాను. చాలా సంతోషం బ్రదర్. అప్పుడు మీతో మాట్లాడినప్పుడు మీ మాటల్లో నాకు కొంచెం పొగరు కనిపించింది. ఆ, ఏంటంట దానిలో ఉంటది చూసుకో, రిఫరెన్స్ చూసుకో అని చెప్పి మీరు చాలా పొగరుగా మాట్లాడారు అప్పుడు. ఆహా, సో అప్పుడు మాట్లాడిన మాటలకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి ఆ, నాకు కొంచెం డిఫరెన్స్ కనపడింది. నా దేవునికి మహిమ. ఆ, ఉమ్, చాలా సంతోషంగా ఉంది నాకు. ఆ. సో మీరు ఆ వీడియోస్ అన్ని తీసేశారు అయితే. తీసేసాను. ఉమ్, ఓకే సార్. ఓకే ఓకే ఉమ్, బ్రదర్. నాకు చాలా సంతోషము. అసలు మీరు బలమైన పరిచర్య జరిగించండి. ఉమ్, ఉమ్, ఇప్పుడు మీరు మతోన్మాదులు ఉన్నారు కదా. ఉమ్. వారి పక్షాన వారికెళ్ళి వారితోటి వీరు వాదిస్తారా? లేకపోతే వాక్యం చెప్తా దేవుణ్ణి గణపరుస్తారా? ఇప్పుడు అట్లా మాట్లాడినా కూడా మనం దేవుని గణపరిచినట్లే. ఉమ్. సో రెండు జరుగుతాయి. రెండు జరుగుతాయి. వాక్య పరిచర్య జరుగుతుంది. అలాగనే తప్పుగా మాట్లాడే వారికి సానుకూలమైనటువంటి సమాధానాన్ని ఇస్తాను. అవేదో కొట్లాడినట్టు కాదు, అలా ఏం కాదు. మంచి సమాధానాన్ని ఇస్తాను. ఓ నైస్ నైస్. చాలా సంతోషం బ్రదర్. చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా
నేను మనస్ఫూర్తిగా మీ మార్పును నేనైతే అంగీకరిస్తున్నాను. ఎందుకంటే దేవుడు అంగీకరించిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒప్పుకోలు కలిగించుకోవాలి కాబట్టి నేను కూడా ఒప్పుకోలు కలిగించుకుంటున్నాను. దేవుని కృపతో మీ కొరకు నేను ప్రార్థిస్తాను. మా కొరకు మీరు తప్పకుండా ప్రార్థించండి. తప్పకుండా